మామ్స్ కిచెన్. సొరకాయ దప్పలం చేసుకుందామండి. మామూలుగా దప్పలాలంటే పప్పు దప్పలం చేసుకునేది ఒక పద్ధతి. ఒట్టి పప్పుతోటే కమ్మగా పులుసు చేసుకోవటం. గుమ్మడికాయతోటి దప్పలం చేసుకుంటాం. ఒట్టి గుమ్మడికాయ, దాంట్లోకి ఎక్కువ గుమ్మడికాయ, చిన్న చిన్న ముక్కలు వేరేవి. అయితే సొరకాయలు బాగా వస్తాయి ఈ సీజన్లో. కొంచెం జలుబు చేస్తుంది కానీ రాత్రిపూట తినకూడదంటారు మా అక్కయ్య వాళ్ళు. పొద్దుటిపూటే తినాలి సొరకాయ పులుసు అని. సో సొరకాయ పులుసు లేదా దప్పలము, దీనికి కాంబినేషన్ ఏంటంటే చక్కగా వండినటువంటి ముద్దపప్పుతోటి చాలా రుచిగా ఉంటుంది. సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు. ఈ దప్పలాలు ఇవన్నీ ట్రెడిషనల్ వంటకాలు కదా, ఇందులో ఉల్లిపాయలు వెల్లుల్లిపాయలు వేయము. ఎప్పుడైనా వేసుకుంటే వేసుకోవచ్చు, అంటే జనరల్గా వేయమన్నమాట. మరి సరదాగా ఉండి ఏదో సొరకాయ ముక్క తక్కువగా ఉన్నప్పుడు అప్పుడు వేస్తాం. కానీ సొరకాయ ఉల్లిపాయ కాంబినేషను అంత గొప్పగా ఉండదు, ఇలాగే బాగుంటుంది. దీనికి ఏం లేదు, ముందు ఒక మూకుడు లాంటిది కానీ గిన్నె కానీ పులుసు గిన్నె, ఈ చట్లు లాంటివి వస్తాయి కదా పులుసు చేసుకోవడానికి, వాటిలో అయితే ఇంకా బాగా వస్తుంది. ఓ స్పూనున్నర నూనె వేద్దాము. ఇదేంటంటే తాలింపు వేసేసి సొరకాయ ముక్కలు అందులో పడేయాలి. ఈ సొరకాయకి దప్పడానికి కాంబినేషన్ ఏంటంటే దీంట్లో మనం పొళ్ళు గిళ్ళు ఏం వేసుకోమండి. ముక్కలతోటే చిక్కదనం రావాలి పులుసుకి. మరి లూజుగా తీర్థానికి తీర్థం, ప్రసాదానికి ప్రసాదంగా పోకూడదు. అందుకని ఏం చేస్తామంటే ఓ 2 వంకాయలని, ఈ నీటి వంకాయలు ఉంటాయి చూడండి, వైలెట్వి పొడిగట్వి, అవి వేస్తే కనుక పులుసుకి మంచి చిక్కదనం వస్తుంది, రుచి వస్తుంది. దాంతోపాటు ఒక టమాటా వేస్తాం, ఓ 2 పచ్చిమిరపకాయలు. సింపుల్ పులుసు లేదా సొరకాయ దప్పలం అంటే మా వాళ్ళు ఆ పేరు పెట్టారు, అందుకని నేను అది చెప్తున్నాను అనమాట. జనరల్గా చింతపండుతో చేసే ఏ పదార్థానికైనా మెంతులు చాలా మంచివండి. చింతపండు మెంతులు కాంబినేషన్ వల్ల ఏంటంటే పొట్టలో పుట్టే పుళ్ళు అవి తగ్గిపోతాయి అంటారు. ముందు మెంతులు వేద్దాము, అవి కొంచెం వేగాలి. మంచి వాసన వస్తుంది మెంతుల వల్ల. మెంతులు వేగిపోయినాయి. ఒక 1/2 స్పూన్ ఆవాలు చిటపట్లాడాక ఒక 1/2 స్పూన్ మినపప్పు, ఓ 2 మిర్చి ముక్కలు, 2-3 కూడా వేసుకోవచ్చండి. మరి కాస్త ఎండుమిర్చి వేసుకున్నా కూడా పులుసుకు బాగుంటుంది. మెంతులు నల్లగా అయినట్టు కనపడతాయి, ఏం కంగారు లేదు, అవి నల్లగా అయితేనే మరింత మంచిది. పప్పులు వేగిపోయినాయి. కొంచెం ఒక చిటికెడు ఇంగు వేసుకుందాము. తర్వాత ఓ చిటికెడు పసుపు వేసి 2 పచ్చిమిర్చి, కాస్త కరివేపాకు. మిర్చీలు చాయిస్ అండి, మీ ఇష్టం, వద్దనుకుంటే మానేయచ్చు. వేస్తే అది వేగిన వాసన బాగుంటుంది పులుసులో. ముందుగా తరిగి పెట్టుకున్న ఓ 2 వంకాయ ముక్కలు. తర్వాత గుండు సొరకాయ అయితే మంచి రుచిగా ఉంటుందండి. మరి మనకి ఏవి దొరికితే అవి వేసుకోవాలి కదా. సో సొరకాయ ముక్కలు, ఒక టమాటా. ఒక్కసారి ఈ తిరగమాత వాసన దీనికి పట్టేలాగా చేద్దాం. ఈ వాసన నూనెలో కొంచెం మగ్గటానికి ఒక 2 మినిట్స్ పాటు మూత పెట్టి పెడదాం. ఇప్పుడు పులుసుకి సరిపడా ఉప్పు వేసేసేయచ్చండి. అంటే ఇప్పుడు మనం ఒక 1/4 కిలో సొరకాయ ముక్క తీసుకున్నాం అనుకోండి, దానికి 2 వంకాయలు, ఒక టమాటా వేస్తే కనుక సుమారుగా ఒక స్పూను దాకా ఉప్పు పడుతుంది. అయితే ఇందులో ఏం చేయాలంటే ఈ మాత్రం పులుసుకి ఇంత ఈ 1/4 కిలో కొలత పెట్టుకుంటే కనుక దీనికి ఒక 30-40 గ్రాముల చింతపండు, అంటే ఒక పెద్ద నిమ్మకాయ సైజు చింతపండు నానబెట్టి పెట్టుకోండి. దీన్ని ఏం చేయాలంటే స్టవ్ కొంచెం మీడియం ఫ్లేమ్లో ఉంచి పల్చటి పులుసు దీంట్లో పోసేయాలి. అంటే పులుసు తీసి పెట్టుకుంటాం కదా, ముక్కలు పూర్తిగా మగ్గాక అప్పుడు మొత్తం పులుసు పోసుకోవచ్చు. ముందు కొంచెం చిన్నటి పులుపు ఉన్నటువంటి నీళ్ళల్లో ముక్కలు మగ్గినాక మిగిలిన పులుసు పోద్దాం. ఉప్పు వేసేసాం కదా, కారం చివరికి వేసుకుందాము. సో ముక్కల్ని ఈ పులుసులో ఉడకనివ్వాలి. మూత పెట్టచ్చు, మూత పెట్టకపోయినా పర్వాలా, అవన్నీ మన అలవాటుని బట్టి. మూత పెట్టేసి ఏదో స్పీడ్ అయిపోతుంది అన్న ఫీలింగ్ కదా, అందుకోసం ఇట్లా కనీసం 8 నుంచి 10 నిమిషాల పాటు ఉడకనివ్వండి. దాదాపుగా ముక్కలు ఉడికినట్టుగా కనపడుతున్నాయండి, ఒకసారి చూద్దాం. ముక్క చూడండి, దాని స్టైల్ కొంచెం మారింది, కనపడుతుంది కదా. ఇలా కనపడుతుండగా ఏం చేద్దామంటే
మిగిలిన పులుసుని ఎత్తి పోసేద్దాం. ఇందులో కొంచెం హైలో ఉంచండి. పులుసు మరగటం మొదలు పెడుతుంది. దీంట్లో సరిపడా కారం వేసేయండి. కొంచెం ఎర్రగా ఉంటే అందంగా ఉంటుంది. ఇది సాంబార్ లాగా చేసుకోదలిస్తే పులుసులా చేసుకోదలుచుకున్న మన దగ్గర ఉండే పులుసు పొడి కానీ సాంబార్ పొడి కానీ వేసుకోవచ్చు. ఒట్టి కారం వేసి కరివేపాకు పచ్చిమిర్చి వేసిన రుచి ఎక్సలెంట్గా ఉంటుందండి. సాంబార్ వేస్తే సాంబార్ వాసన వస్తుంది, పులుసు పొడి వేసేస్తే పులుసు వాసన వస్తుంది. ఈ దప్పళ్ళపు రుచి ఉంది కదా, సొరకాయలో ఏదైతే ఒరిజినల్ టేస్ట్ ఉంటుందో అది చింతపండుతో కలిసి జస్ట్ ఉప్పు కారం తగిలిస్తే వచ్చే రుచి ఏంటంటే పాతకాలపు అమ్మమ్మల రుచి. ఏ పొళ్ళు గిళ్ళు మనకు మళ్ళీ మిక్సీలు హడావిడి లేని రోజుల్లో రుచి అన్నమాట. అది కావాలి అంటే ఇంతే దీని సంగతి. దీన్ని బాగా తెరలనిచ్చి చివరికి ఒక చిన్న బెల్లం ముక్క వేసుకోవడం, కాస్త కొత్తిమీర 2 రెబ్బలు వేసి దింపేసుకుంటే సొరకాయ దప్పడం రెడీ. పులుసు బాగా కాగిందండి, మంచి రంగు వచ్చింది. తర్వాత సొరకాయ ముక్కలు చూడండి, ఇందాకటికి ఇప్పటికీ ముక్క తేడా వచ్చింది. ఒక చిన్న ట్రాన్స్లూసెంట్ లుక్ వస్తుంది, అంటే కొంత పారదర్శకత వస్తుందన్నమాట. మనకి ఇంకా బాగా మృదువుగా అవ్వాలంటే ఇంకొక 5 నిమిషాల పాటు దీన్ని మరగనిస్తే సరిపోతుంది. పులుసు చూడండి, పలచగా లేదు అలాగని చిక్కగా లేదు. వంకాయ వేయటం వల్ల ఇలాంటి చిక్కదనం వస్తుందన్నమాట. ఇప్పుడు ఏం చేద్దామంటే దీంట్లో ఒక చిన్న బెల్లం ముక్క, తీయగా కావాలంటే మరి కాస్త వేసుకోవచ్చు. ఇది జనాలకు కనపడకుండా వేస్తానన్నమాట, రుచి తెలీదు. జస్ట్ చిన్న ఎలా అంటే టేస్ట్ సెటిల్ అవుతుంది, అతి పులుపుగా లేకుండా. ఫ్రెష్గా తరిగిన కొత్తిమీర వేసేయండి. ఇది మీ పెరట్లోనే ఉంటే 2 రెమ్మలే సరిపోతాయి. ఇంకొక 2 మినిట్స్ ఉంచి స్టవ్ మించి దించేద్దాం. అయిపోయింది, సొరకాయ దప్పడం రెడీ. ఇది పొద్దుటికంటే ఈ పూట చేసింది ఈ రాత్రికి రేపు పొద్దుటికి ఇంకా ఎక్కువ రుచిగా ఉంటుందండి. కానీ శీతాకాలం సొరకాయ పులుసులు అవి రాత్రిళ్ళు పోసుకోకూడదని చెప్తారు, ప్లాన్గా వేసుకోండి. సొరకాయ దప్పడం లేదా సొరకాయ పులుసు ట్రై చేసి చూడండి, ఎలా వచ్చిందో కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సుమన్ టీవీ మామ్స్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.